ప్రభు వారిని దొంగలతో పాటు సిలువ వేసినప్పుడు ఆ సిలువపై నుండి వారు మాట్లాడుకొనిచున్న మాటల్ని అక్కడ లూకా గారు రాశారు. ఏం రాశారంటే, మొదటి దొంగ ఏం చెప్పాడు, ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడివైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అప్పుడు మరొక దొంగ ఏమన్నాడు, ఇది మనకు జరగాల్సిందే కానీ ఆయనకి మాత్రం ఇది జరగకూడదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు అది జరగకూడదని సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చిన తర్వాత యేసయ్యతో మాట్లాడుతున్నాడు, ఏమని, తండ్రి నీ చిత్తమైతే నీ రాజ్యముతో కూడా నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీ రాజ్యముతో కూడా నీ వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. చూడండి, ఈ దొంగ ఎంతకాలం నుంచి ఆయన గురించి వింటున్నాడో, మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని గురించి ఎంతకాలం నుంచి వింటున్నాడో, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో మనం ఈ రోజున చూస్తున్నాం. ఒక చిన్న మాట మనసులో నుంచి రావడానికి, ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు కూడి వచ్చిన జనాలను చూసి వాళ్ళందరూ ఏడుస్తున్న విధానాన్ని చూసి దొంగ ఒకవేళ ఆలోచించి ఉండొచ్చు వెనక్కి తిరిగి, ఎందుకు ఇంతమంది బాధపడుతున్నారు. అప్పటి వరకు ఆనవాయితీగా సిలువ వేసేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎవరినంటే ఎవరైతే దోషములు చేసి ఉంటారో వాళ్ళని సిలువ వేయడం అనేది, లేకపోతే దోషం చేసిన వాళ్ళని శిక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సిలువ వేయబడిన వారు ఎవరు లేరులే, కానీ ఆ పరిస్థితులలో సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే కొట్టబడి, గుద్దబడి, ఈడ్చబడి, గాయముల చేత నలగొట్టబడినటువంటి ఆ దేహము సిలువ మీద వేలాడుతుంది. ఆ దేహము నుంచి రక్తము కారుతూ ఉంది. వీళ్ళిద్దరికీ అయితే కాళ్ళు చేతులు సిలువకి కట్టారంట, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అయితే మేకులతో కొట్టారంట. ఇప్పుడు ఒక పశ్చాత్తాపం ఇతను హృదయంలో కలుగుతుంది. ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన చనిపోయిన వారిని అందరినీ బాగు చేస్తున్నారంట, ఆయన చనిపోయిన వారిని ఎలా లేపుతున్నాడో అర్థం కావటం లేదని ప్రజలు చెప్పుకోవడం ఈ వ్యక్తి కూడా వింటున్నాడు. ఇతను దొంగ అని తెలుసు, కానీ దొంగ కూడా కొన్ని విషయాలని వింటూ ఉన్నాడు. పాపములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పాపములో నుండి విడిపించబడలేకపోవచ్చు, కానీ వారికి కూడా ఏది సమంజసమైనది, ఏది న్యాయమైనది, ఏది మంచిది అని తెలిసి ఉంటుంది, కానీ వారు దాన్ని అనుసరించలేరు. ఈ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఒక దొంగ అయితే ఏమని చెప్పాడు, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు విడిపించుకో, మమ్మల్ని కూడా విడిపించు అని అడుగుతున్నాడు. కానీ ఇంకొక మనిషి ఏమని అడుగుతున్నాడంటే, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు మాత్రమే తెలియజేశారు. ఏమని, నన్ను పట్టుకుంటారు, నన్ను శిక్షిస్తారు, నన్ను బాధ పెడతారు, నేను చనిపోతాను, ఇకను నేను మీకు కనబడను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి అని దేవుడు హెచ్చరించింది ఎవరిని, శిష్యుల్ని. కానీ ఆ సమయంలో, శిక్షింపబడుతున్న సమయంలో, చనిపోతున్న సమయంలో శిష్యులైతే లేరు, కానీ మనుషుల దృష్టిలో లేనటువంటి ఒక వ్యక్తి దొంగ అక్కడ నిలబడి ఏమడుగుతున్నా అంటే, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో లిఖించబడినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ దొంగ యొక్క తల్లి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో అనుసరించేదట. ఆవిడ ఈ యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సమకాలీకుడైనటువంటి దొంగ. ఇతను సమకాలీకుడు. అతని యొక్క శరీరం అంతా కూడా ఒక రకమైన స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని స్నానం చేయించిన నీళ్లు తీసుకొచ్చి ఇతనికి స్నానం చేయించినప్పుడు అతను స్వస్థపడ్డాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆ తల్లి మనసులో ముద్ర పడిపోయింది. ఈ బాలుడు చిన్నపిల్లవాడే, కానీ ఈయనలో ఏదో మహాత్మ్యము ఉంది, ఈయన దేవుని కుమారుడు అని ఆవిడ గుర్తించింది. కాబట్టి ఈ కుమారుడికి స్నానం చేయించినటువంటి విషయాన్ని ఆవిడ మనసులో పెట్టుకుంది. ఎదిగొచ్చిన తర్వాత ఆ కుమారుడితో చెప్తూ వచ్చిందంట, ఒక మహనీయుడు ఉన్నాడు, ఆయన పేరు యేసు, ఆయనను స్నానం చేయించిన నీళ్లతో నీకు స్నానం చేయించినప్పుడు నీకు ఉన్నటువంటి వ్యాధి వదిలిపోయింది కుమారుడా, ఒకసారి ఆయన కలుసుకో, నీతోటి వాడే, నీతో పాటు పెరుగుతున్నవాడే, ఒకసారి అతను కలుసుకోమని ఆ తల్లి హెచ్చరిస్తూ ఉందంట. కానీ ఈ కుమారుడు సాయంత్రం అయ్యేసరికి బయటికి వెళ్ళిపోతున్నాడంట, ఉదయం అయ్యేసరికి ఇంటికి వస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి పని ఏంటి,
ఉదయం అయ్యేసరికి ప్రజల్లోకి వచ్చేవారు, రాత్రి అయ్యేసరికి ఒలీవ కొండకి వెళ్ళిపోయేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరిద్దరూ ఎదురుపడటం సాధ్యం కాలేదంట. ఆ రోజు ఆ అవకాశం వచ్చింది ఈ దొంగకి. మరి ఆ తల్లి ఎంత ప్రార్థన చేసిందో. ఒక్కసారైనా సమకాలికుడైన యేసయ్యని ఇతను చూస్తే బాగుండు, రాత్రులంతా రావట్లేదు, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదని ఆ తల్లి ఎంతగా ప్రార్థన చేసిందో, ఎలాగో ఆ కుమారుడికి ఆ బోధ చేసిందో మనకు తెలియదు. కానీ ఆఖరికి ఒక రోజు వచ్చింది, ఈ రోజు అతనికి రక్షణ అనేది కలిగింది. కాబట్టి ఈ విశ్వాసంతో ఈ ప్రజలందరినీ చూస్తూ తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ తన యొక్క జీవితంలోకి తను చూసుకున్నప్పుడు చాలా అసహ్యం అనిపించి ఉండాలి అతనికి. నేనేంటి ఇలాగున్నాను, నాతో పాటు ఈయన్ని సమం చేశారేంటి, నిజంగా అయినా పరిశుద్ధుడే, నిజముగా అయినా దేవుని కుమారుడే, నిశ్చయముగా అయిన రాజ్యం వస్తుంది. మా అమ్మ చెప్తుంది, మా అమ్మ చెప్తూ వచ్చింది కాబట్టి నిశ్చయంగా దేవుని రాజ్యము వస్తుంది. కాబట్టి ఆ రాజ్యానికి ఈయనే రాజు. ఈయన చెప్తున్నది ఈ లోక రాజ్యానికి రాజు అని కాదు, ఇదంతా వీళ్ళకి అర్థం కావట్లేదు అనేటువంటి ఒక ఆత్మ ప్రత్యక్షత అతనికి అక్కడ కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారా వాక్యము వ్యర్థమవుతుందని, నిరర్ధకం అయిపోతుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? ఇన్నిసార్లు చెప్తున్నాను నా భర్తకి, అతను అసలు వినట్లేదు. ఇన్నిసార్లు చెప్తున్నాను నా కొడుక్కి, అసలు వినట్లేదు. ఇన్నిసార్లు చెప్తున్నాను నా కుమార్తెకు, వినట్లేదు అని మీరు అనుకుంటున్నారా? వాక్యము ఒకానొక రోజు పనిచేసేటువంటి దినము వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో కనుక నీవు మాట్లాడగలిగితే, విశ్వాసంతో నీ భర్తతో, నీ భార్యతో, నీ చెల్లితో, నీ తమ్ముడితో, లేకపోతే నీ కూతురు కొడుకులతో మాట్లాడగలిగినట్లయితే నిశ్చయముగా ఆ వాక్యము ఒకానొక దినాన పనిచేస్తుంది. ఆ రోజుతో ఆ దొంగకి జీవితం అయిపోయింది, కానీ ఆ రోజున రక్షణ అతనిని సంధించింది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని దృష్టిలోనికి పిల్లల్ని తీసుకురావాలి. మనము దేవుని దృష్టిలోనికి రక్షణ నొందని వారిని తీసుకొని రావాలంటే వాక్య రూపమైన ఆయనను మనము వాక్యము ద్వారా పలకాలి, పలికి వారికి ఆ రక్షణ సువార్తను చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న మొన్న ఒక చిన్న సాక్ష్యం చూశాను నేను. ఒక ముస్లిం వ్యక్తి వాళ్ళ తండ్రి గారికి ఆరోగ్యం ఏం బాగోలేదంట, పక్షవాతం వచ్చిందంట, మంచం మీద ఉన్నారంట. ఆ ఇంట్లో రమారమి 23 వ్యక్తులు ఉన్నారంట కుటుంబంలో. ఎంతమంది? 23 ఉన్నారంట. ఆ 23 ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒక వ్యక్తికి ఒక క్రైస్తవుడు స్నేహితుడు ఉన్నాడంట. ఈ క్రైస్తవుడు తరచుగా అతనితో మాట్లాడుతూ ఉంటాడంట. చాలా కాలం చాలా డాక్టర్ల దగ్గర తిప్పినా పక్షవాతం బాగోలేదు. ఆ వ్యక్తి ఆ కుటుంబానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే మంచం మీద పడి ఉన్నాడో. కాబట్టి ఈ యువకుడు అతని మాటలు వింటూ, సరే నువ్వు అన్నీ చూసేసావు కదా, హాస్పిటల్కి అన్నీ తిప్పేసావు, మందులన్నీ వాడేసావు కదా, అన్ని చోట్లకి తిప్పావు కదా, నువ్వు దర్గాల చుట్టూ తిరిగావు కదా, ఒకసారి చర్చికి రావచ్చు కదా అని ఆహ్వానించాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుర్రాడు వచ్చాడు, ఎక్కడికి? దేవుని సన్నిధికి వచ్చాడు, కూర్చున్నప్పుడు అయ్యగారు వాక్యం చెప్తూ ఎవరో అనారోగ్యంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆ అయ్యగారు అతను ముట్టగానే అతనికి స్వస్థత వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఎంతోమంది ఆ రోజు బాగుపడటం అతను చూశాడంట. చూసి ఇదేంటి, మేము ఎంతో నిష్టగా ఉంటాం కదా, ఖురాన్ చదువుతున్నాము, రోజుకి 7 సార్లు దైవ ధ్యానం చేస్తున్నాం, 23 కూడా చేస్తున్నప్పుడు కూడా జరగని విషయము, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే స్వస్థత వచ్చిందేంటి అనుకుంటూ పక్కన కూర్చున్నటువంటి ఆ క్రైస్తవ యువకుడిని అడుగుతున్నాడంట, నేను కూడా ప్రార్థన చేస్తే బాగుపడతారా? మా ఇస్లాంలో వీళ్ళందరూ కలిసి చర్చికి రావడం అనేది కుదరదు, అయ్యగారిని ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా కుదరదు. నేను కూడా యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేస్తే నా తండ్రి బాగుపడితే నా జీవితాన్ని దేవుడికి ఇస్తాను మొదటగా, తర్వాత మిగిలిన వాళ్ళందరిని కొరకు నేను ప్రార్థన చేస్తాను, 23 కూడా రక్షింపబడతారా అని ఆ పక్కనున్న తన స్నేహితునితో మాట్లాడుతూ ఉన్నాడంట. స్నేహితుడు అన్నాడంట, సందేహం లేకుండా యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించి మీ నాన్న ఒకసారి ముట్టుకోరా, ఆయన బాగుపడతాడు అని చెప్పాడంట. ఈ సంభాషణ అయిపోయింది, చర్చిలో నుంచి వెళ్ళగానే అతని అరబిక్ భాషలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నప్పుడు కాళ్ళు చేతులు కదపలేనటువంటి తండ్రి అతను కొట్టి, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నావేంటి అంటున్నాడంట. ఇతనేం చెప్తున్నాడంటే, కాదు తండ్రి, నీవు అనారోగ్యంతో ఉన్నావు కదా, స్వస్థపడతావని నేను యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాను, ఆ యేసుక్రీస్తు మన గ్రంథంలో కూడా ఉన్నాడు కదా అని మాట్లాడుతున్నాడంట. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అతను లేచి కూర్చున్నాడంట తండ్రి గారు.
అతను ఇంకా గమనించట్లేదు, వీళ్ళిద్దరూ వాదోపవాదాల్లోనే ఉన్నారు. కానీ వేరే వ్యక్తులు, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరో వచ్చి, ఇదేంటి ఎలా లేశారు, నువ్వు కూర్చోబెట్టావా, చేతులు కదులుతున్నాయి ఏంటి అని అడిగినప్పుడు స్వస్థత వచ్చిందని వారు గుర్తించారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని గూర్చినటువంటి వర్తమానము మనం ప్రక్కవారికి చెప్తున్నప్పుడు ఆ వర్తమానము పనిచేస్తుంది తప్పకుండా. వారు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడానికి ఉపయోగపడుతుంది. ఎలాగైతే దొంగ తల్లి అతనికి సువార్త చెప్పిందో, ఆ సువార్త ఆ దొంగను ఆ క్షణంలో ఎలాగైతే రక్షించిందో, అలాగే ఈ యొక్క ముస్లిం యొక్క ఆ కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిందంట. ఇది ఎంత అద్భుతమైన కార్యం చూడండి. ఈ రోజుకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపిగా అదే శక్తితో, అదే బలముతో, పునరుత్థాన బలముతో మన మధ్యలో సంచారము చేస్తున్నారు. మనము ఒక్కొక్క రోజు నమ్ముతాము, ఒక్కొక్క రోజు నమ్మం. ఎగ్జామ్ వచ్చిందనుకోండి, అన్నీ చదివానా, చదవలేదా అని ఆలోచించుకొని, సర్లే అయితే దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని నమ్ముతారు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి సరిగ్గా రాయలేదనుకోండి, ప్రార్థన చేసినా వెళ్ళినా సరిగ్గా రాయలేదనుకోండి, మనసులో అనుకుంటారనమాట, దేవుడు నాకు సాయం చేయట్లేదు, దేవుడు నా మొర వినట్లేదు అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలో బాగా రాయనక్కర్లేదో అనేటువంటి విషయము దేవుని దృష్టిలో ఉంది. ఒక్కొక్కసారి బాగా రాయం మనం, అయినా మనం పాస్ అవుతాం. ఆ విధంగా కూడా దేవుడు మన కన్నులు తెరిచేటువంటి విధానము మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక ఎగ్జామ్ రోజు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. ఎక్కడొచ్చిందో తెలుసా? ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫీవర్ వచ్చింది. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి పేపర్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చి, ఎంత జ్వరం అంటే నిద్ర ఆపుకోలేనంత బలహీనం అయిపోయాను, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, నిద్ర ఆపుకోలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లే. పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోమని మా ఇన్విజిలేటర్ చెప్తున్నారు. సర్లే కొంతసేపు ఉండి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి నేను పేపర్ అక్కడ పెట్టి బల్ల మీద తలవాల్చి నేను చిన్న ప్రార్థన చేశాను. ప్రభా, ఎందుకు ఈ జ్వరం ఎంత ఇదిగా వచ్చిందో నాకు తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని ప్రార్థన చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోయాను. ఇంకొక అర్ధగంట ఉందనగా నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఎడిషనల్ అని గట్టిగా అడిగారు. ఇలా చెయ్యి చూపించి ఎడిషనల్. ఇప్పుడు బుక్లెట్స్ వచ్చినాయి కానీ అప్పుడు ఎడిషనల్స్ ఇచ్చేవాళ్ళు. ఎడిషనల్ అనగానే నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, అర్ధగంట మాత్రమే సమయం. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను ఈ అర్ధగంటలో ఏం రాస్తానో, ఒక ఎస్ఏ క్వశ్చన్ రాస్తానేమో అనుకున్నా. చూస్తే పేపర్లో అన్నీ అన్ఇంపార్టెంట్ క్వశ్చన్సే, ఒక్కటి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ లేదు. ఆ రాత్రి వేళ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి అన్ని అన్ఇంపార్టెంట్ క్వశ్చన్సే చదివాను నేను. క్లాసిఫికేషన్స్, జనరల్ క్యారెక్టర్స్ వస్తే వాటిలోంచి 2 క్వశ్చన్సే వస్తాయి. కానీ అన్ని పేపర్ అంతా క్లాసిఫికేషన్, జనరల్ క్యారెక్టర్సే. ఇదంతా తలకాయ నొప్పని ఎవరు చదవరు, కానీ నేను చదివాను. ఇంకా నాకు టైం ఎంత ఉంది? అర్ధగంట మాత్రమే. ఈ పక్కన అసలు ఎడిషనల్ అని అడుగుతున్న వాళ్ళు లేరంట. నేను రాశానండి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఆలోచన బట్టి, ఆ శక్తిని బట్టి అర్ధగంటలో అన్ని ఎస్ఏ క్వశ్చన్స్ రాశాను, షార్ట్ ఆన్సర్స్ రాశాను, ఇంకా ఎక్స్ట్రా 2 ఎస్ఏ క్వశ్చన్లు రాశాను. అడిషనల్ అన్నదాన్ని నా చెయ్యి ఇలాగే ఉంది, ఈ లెఫ్ట్ హ్యాండ్ అడిషనల్కి ఉంది, రాయడం రాసేస్తా ఉన్నాను. డయాగ్రామ్స్ వేయడానికి టైం లేదు కాబట్టి అవన్నీ కూడా జస్ట్ క్లాసిఫికేషన్స్ కాబట్టి క్లాసిఫికేషన్ అవుట్లైన్ గీసేసి జనరల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత ఫాస్ట్గా రాశానంటే అంత ఫాస్ట్గా. ఒక హాఫ్ అన్ అవర్లో 60 మార్క్స్కి ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఇంపాసిబుల్. కానీ దేవుడు ఆ విషయాన్ని నా విషయంలో ఆ యొక్క టాస్క్ని పూర్తి చేయడానికి శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి సంభవాలు కూడా జరుగుతాయి. మనం ఓపికగా ఉండాలి దేవుని సన్నిధిలో, విశ్వాసంగా ఉండాలి దేవుని సన్నిధిలో. విన్న ప్రతి మాట అక్షరాల అది దేవుని నోట నుండి వచ్చింది కాబట్టి, అది దేవుడే కాబట్టి మనము బ్లైండ్గా విశ్వసించాలి. ఎవరి మాటలు గుడ్డిగా నమ్మొద్దు, కానీ బైబిల్ చెప్పే మాటలు మాత్రం గుడ్డిగా నమ్మండి. ఇది అక్షర సత్యము. దీన్ని ప్రాక్టికల్గా చేయగలిగితే, చెప్తున్నాను నేను ఈరోజు, ప్రాక్టికల్గా చేయగలిగితే, ప్రాక్టికల్గా వాక్యం మీద ఆధారపడగలిగితే నిశ్చయంగా మీరు విజయాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి విషయాలు, ఇలాంటి సంభవాలు ఎన్నో నేను అనుభవంగా నేను మాటను నమ్మి ఆ మాటను అక్కడ ఉచ్చరించి జయము పొందినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత జయం పొందుతున్నామని వెనక్కి లాగడానికి కొన్ని పరిస్థితులు మన ముందే వచ్చి కూర్చుంటూ ఉంటాయి. ఆ పరిస్థితిని మనం కాదనలేం, దాటి వెళ్ళలేం. కానీ దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పకుండా మనకి జయాన్ని అనుగ్రహిస్తారు.
అలాగే ఆ మాట చెప్పిన తర్వాత నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అన్నప్పుడు, నేడు అంటే ఆ రోజే పరదేశులోకి యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఆ దొంగ కూడా వెళ్ళిపోయాడు. అంటే ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారితో వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో అన్న సంగతి ఇక్కడ లూకా గారు రాస్తున్నారు. ఆ తర్వాత కొన్ని సంభవాలు జరిగినాయి. కానీ లూకా గారు రాసింది ఏంటంటే, రమారమి మధ్యాహ్నం ఆయను, ఆ జరిగేటప్పుడు మధ్యాహ్నం అయింది. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి కమ్మటం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మను ఎప్పుడైతే తన దేవునికి అప్పగించారో వెంటనే ఏమైందంట? చీకటి కమ్మిందంట. చీకటి కమ్మడం అంటే ఎప్పుడైనా చూసారా? చీకటి కమ్మడం ఎలా? వర్షాకాలం మేఘాలు కమ్మినప్పుడు అంత చీకటిగా అయిపోతుంది. కానీ అక్కడ కమ్మిన చీకటి ప్రక్కనున్న మనిషికి కనిపించలేదంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మను అప్పగించుకున్నప్పుడు కమ్మినటువంటి చీకటి ప్రక్కనున్న మనిషి కూడా కనిపించలేదంట. కాబట్టి అప్పటి వరకు హింసించి అరే ఒరే అని పిలిచినటువంటి వ్యక్తులకి ఒకరినొకడు కనపడకపోయేసరికి ఎలా అనిపించుంటుంది? చాలా భయం కలిగి ఉంటుంది. అరే ఇలాంటి మనిషినా, ఇలాంటి ప్రభావం కలిగిన మనిషినా మనం ఇలా చేసాము, ఇలాంటి ప్రభావంతో నిండిన వ్యక్తి మన మధ్యలో మనలాగా నడుస్తూ వచ్చారా, ఇతన్నా మనం ఇంతగా హింసించామనేటువంటి ఒక భయము, ఆందోళన వారిలో చేరి ఉంటుంది. కాబట్టి సూర్యుడు అదృశ్యుడైపోయాడు కాబట్టి చాలా కఠినమైన చీకటి కమ్మింది. కాబట్టి యేసు గొప్ప శబ్దముతో కేక వేసి ఏమన్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవుడైన యెహోవాకి తన యొక్క ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రభువారే అప్పగించారు. వారు కొట్టిన దెబ్బల వలన కానీ, వారు హింసించినటువంటి హింస వలన కానీ, వారు దూషించిన దూషణల వలన కానీ జరగలేదు. కానీ వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభువారికి నా యొక్క ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవునికి తన ఆత్మను అప్పగించినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా చూస్తున్నటువంటి శతాధిపతికి మనసులో భయం కలిగిందంట. ఆ భయముతో కూడినటువంటి ఒక సాక్ష్యాన్ని చెప్పాడు. ఏమంటే అతను ఏమన్నాడంటే, నిజముగా ఈ మనుష్యుడు నీతిమంతుడై ఉండెను. నీతిమంతుడు చనిపోయాడు గనక సూర్యుడు అదృశ్యమైపోయాడు, చీకటి కమ్మింది, చంద్రుడు కూడా రాలేదు. కాబట్టి ఈ వ్యక్తి నిశ్చయముగా నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, లేకపోతే ఆ యొక్క శోధనల నుంచి బయటికి వెళ్ళిపోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయత్నం చేయలేదు. కానీ ఆ యొక్క శ్రమలలో నడుస్తూనే తన యొక్క సాక్ష్యాన్ని ప్రజలకు పంచాడు. ఎవరు ఒప్పించకుండానే తమంతట తామే ఈయన నీతిమంతుడని, ఈయన ప్రభావము కలిగిన వాడని, ఈయన నిజముగా దేవుని కుమారుడనే ఒక తాత్పర్యం వారి హృదయములో కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవన పోరాటంలో కూడా క్రైస్తవుడైన వాడికి ఎన్నో రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏ దశలో ఉండే ఇబ్బంది ఆ దశలో కలుగుతూ ఉంటుంది. కొన్ని రకాలైన అవమానాలు, కొన్ని రకాలైనటువంటి నిందలు, కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు, మనం నీతిగా ఉన్నామని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు మన ఎదురుగా వస్తూ ఉంటాయి. మనము మంచిగానే ప్రవర్తిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం చూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు క్రైస్తవుడికి కలుగుతూ ఉంటాయి. ఈ శ్రమలను చూచి నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ నిరూపించుకునేటువంటి విధానం మనకి కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో మనసు నలిగిపోయేటువంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే శరీరంలో కలుగుచున్న శ్రమని, నిందలని, పళ్ళ బిగువును వాటిని అలాగే పట్టుకొని ఆ సిలువలో మరణించిన తర్వాత ప్రజలందరూ ఏం చెప్పుకున్నారు? శతాధిపతి అప్పటి వరకు తిట్టినవాడు, శిక్ష విధించిన వాడు ఏమన్నాడు? ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడే అని చెప్పాడు. కాబట్టి పరిస్థితులు దాటిన తరువాత మన గురించి ఎవరైతే సాక్ష్యం అడుగుతున్నారో, నీవు నీతిమంతుడు అని, నీతిమంతురాలు అని, లేకపోతే నీలో ఏమీ తప్పు లేదని నువ్వు నిరూపించుకోమని అడిగిన వారంతట వారే గ్రహించేట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, ప్రజలారా, యవ్వనస్తులారా, మీరు ఏ విషయానికి కూడా మీరు అధైర్యపడవద్దు. అలాగని మీరు ఏదో సంభవిస్తుంది, అయ్యో నేను నిరూపించుకోలేకపోతున్నాను కృంగిపోయి దేవుని వెతకడం మానేయొద్దు. కృంగిపోయేటువంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించండి.
ఏ ఏ మనుషులైతే నిన్ను ప్రశ్నిస్తున్నారో, ఏ మనుషులైతే నిన్ను నిందించి నిన్ను ఘోరంగా అవమానిస్తున్నారో వారే తెలుసుకునేటువంటి సమయము వస్తుందని ఈ వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా నువ్వు కృంగిపోతున్నావో, ఎంతగా నిన్ను కృంగతీస్తున్నారో, ఎంతగా నిన్ను హింసిస్తున్నారో, నువ్వు మనసులో బాధపడుతున్నావని తెలిసి కూడా మరొక పోటు వంటి లేదంటే ఈటెల వంటి మాటలు దూసి నువ్వు నిరూపించుకోలేని పరిస్థితిలో ఉన్నావని, నువ్వు చిక్కుకుపోయావని, నువ్వు ఇరుక్కుపోయావని తెలిసి కూడా, మాట్లాడలేని పరిస్థితి అని తెలిసి కూడా నిన్ను హింసిస్తున్న వారిని చూచి నువ్వు మౌనంగా ఉండి నీ కళ్ళు దేవుని వైపునకు ఎత్తగలిగితే, నీవు దేవుని స్తుతించగలిగినట్లయితే, ఈ పరిస్థితుల్లో నేను ఇరుక్కున్నాను, ఈ ఇరుక్కు వలన ఏ దీవెన ఉంది అని నువ్వు దేవుని అడగగలిగినట్లయితే, ఆ క్షణాన దేవుడు నిన్ను ఓదార్చిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, నిందిస్తున్నారో, బాధిస్తున్నారో, ఇబ్బందులోకి నెట్టుతున్నారో వారికే ఆ యొక్క తప్పిదము తెలుసుకునేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది రానువారు ఆయన్ని కొట్టారు, హింసించారు, ముసుగేసి కొట్టారు, ఉమ్మేశారు, గడ్డం పీకారంట, పిడిగుద్దులు గుద్దారంట. నిన్ను ఎవడు గుద్దాడో చెప్పు, నువ్వు అన్నీ చెప్తావంట కదా అని అన్నారంట. కానీ ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. కుమారుడా, ఇవన్నీ నువ్వు చేయకపోతే ఇన్ని ఆత్మలు నశించిపోతున్నాయి. నా హృదయం ఎంతో భారంగా ఉంది, నేను కన్నీరు విడుస్తున్నాను, నేను వెళ్ళి వారిని రక్షించలేను, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు కదా నేను వచ్చాను. ఈ క్షణము నేను ఓర్చుకోకపోతే వీరందరూ నశించిపోతారని వెనుక ఉన్న వారిని అందరినీ, మనలాంటి తరాలన్నింటినీ గుర్తు చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉంటే వారు ఇంకా రెచ్చిపోయి వారి యొక్క కాఠిన్యాన్ని, వారి యొక్క దౌష్ట్యాన్ని చూపించుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా మౌనంగా ఉన్నటువంటి సమయంలో చాలా రకాలైన దౌష్యాలు నీ మీదకి వస్తూ ఉంటాయి, చాలా రకాలైన ఇబ్బందులు నిన్ను హింసిస్తూ ఉంటాయి. ఎలాగంటే బయటకు వచ్చి మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితులు కూడా నీకు కనపడుతూ ఉంటాయి. అయినప్పటికీ యేసునామే జయమని చెప్పండి, యేసునామాన్ని ఉచ్చరిస్తూ బయటకు రండి. ఎవరైతే నిన్ను ఆ పరిస్థితిలోకి తోసారో వారే గ్రహించుకునేటట్టుగా దేవుడు చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుని చూచి, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను చూచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే ఇలాంటి విషయాలను మనము నేర్చుకోవాలి. ఆ దొంగ ఎప్పుడైతే నన్ను క్షమించుమని అడిగినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని. కానీ మన మనసులు చాలాసార్లు కఠినమైపోతూ ఉంటాయి. తప్పు చేశామని తెలుస్తుంది, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడా నన్ను క్షమించు అనలేం. ఏమంటాం? మోకరించి మనసు తప్పు చెప్తూ ఉంటుంది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. దేవునికి మనకి బంధం ఏర్పడవలసినటువంటి విషయాల్లో అతి పెద్దది, ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనసు చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేసావు, ఒకసారి ఒప్పుకో దేవుని సన్నిధిలో అని చెప్తూ ఉంటుంది. ఒప్పుకుంటే దేవుడు వెంటనే అలా క్షమించేటువంటి మనస్సు కలిగినవాడు. నీకులాగా నాకులాగా కఠినమైన మనసు కలిగినవాడు కాదు. చూడు, చేసినవన్నీ చేసి ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతుందా, కాసేపు అడుక్కొని అని మనసు కఠినం చేసుకునేవాడు కాదు. నువ్వు కళ్ళ నిండా నీళ్లు తీసుకొని మనసులో బాధపడుతూ, అయ్యో నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా అనగానే, అయ్యో కుమారుడా అని ఎత్తుకొని ముద్దాడేటువంటి దేవుని ముందుండి మనం ఏం చెప్తామంటే, ఓకే నేను చేసినటువంటి తప్పు ఇంకెవడన్నా చేశాడా అని గుర్తు చేసుకుంటుంటాం. ఆడికేమైంది, ఆడికేమవలేదుగా, ఆడేమన్నా ఒప్పుకున్నాడేంటి, ఆడు అలాగే చేస్తున్నాడు కదా, మరి నేను కూడా అలాగే చేస్తాను అనేటువంటి కాఠిన్యాన్ని మనము కలిగి ఉంటున్నాం. నిన్నటి దినాన దేవుడు మనల్ని హెచ్చరించినట్లు ఆయన గాయాలను మనం ఏం చేస్తున్నాము, రేపుతున్నాము. తెలిసి కూడా ఇది ఒప్పుకోవలసినటువంటి విషయం అని తెలిసి కూడా ఏం చేస్తున్నామంటే దేవుని ముందు పోజులు కొడుతున్నాం. ఆడేం చేసావు, నువ్వు ఈయనేం చేసావు, ఫస్ట్ ఆడిని చెయ్యి తర్వాత నన్ను చూద్దు కానీ అనేటువంటి ఒక దారుణమైన మనస్సుతో మనము ప్రయాణం చేస్తున్నాం. నేను ఎప్పుడు హింసించానయ్యా నిన్ను అని అడుగుతారంట. ఎప్పుడంటే ఇలాంటి సమయాల్లో ఆయన వచ్చి నిన్ను దర్శించి నీ మనస్సును ఒప్పింపజేస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నాం, మన మనసుని కఠినము చేసుకుంటున్నాం. అదే తప్పులోకి పరిగెడుతున్నాం. తప్పులో నుంచి బయటికి రమ్మని దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటే, ప్రేమగా ఆయన మనల్ని పిలుస్తూ ఉంటే, కృపాయుగంలో ఉన్నటువంటి దేవుడు ఎంతో ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావంటే, వాళ్ళని ఏం చేశాడు, నన్నేం చేస్తాడు అనే కాఠిన్యమైన మనసులోకి వెళ్ళేటైతే ఈ రోజున ఆ మనసును మనం తీసేసుకుందాం. ఆ మనసును తీసుకున్నట్టయితే దేవునితో నీకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. కనీసం నీ చెయ్యి పట్టుకోలేకపోయినా దేవుని పక్కన వచ్చి నిలబడేటువంటి పరిస్థితిలోకి నీవు వెళ్తావు. మనుషుల దృష్టిలో నువ్వు కృంగిపోయినట్టుగా ఉంటావు. మనుషుల దృష్టిలో నువ్వు ఓడిపోయిన వాడిగా ఉంటావు. మనుషుల దృష్టిలో నువ్వు చాలా తృణీకరించబడుతూనే ఉంటావు. కానీ దేవుడు నీ పక్కన ఉంటే ఆ తృణీకారాలని భరించగలిగే శక్తి
నీకు కలుగుతుంది. దానికి తగినటువంటి దీవెన ఆయన సన్నిధిలో నుంచి నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారుడు తండ్రి యొక్క మాట విని యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో శ్రమలను అనుభవించిన తర్వాత తండ్రి అతన్ని ఎలా గనపరిచాడు చూడండి. ఆకాశంలోనికి ఎత్తబడటం ప్రజలందరూ చూశారంట, శిష్యులందరూ చూశారంట. మేఘం వచ్చిందంట, మేఘం కమ్మిందంట, ఆ మేఘం ఆయన మీద నిలబడిందంట. మేఘం అలా వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించలేదంట. అది ఎంత ఘనతగా ఉంది చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి మేఘమే నిన్ను నన్ను కూడా కప్పుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు బ్రతికి ఉంటే నువ్వు మేఘంలోనికి వస్తావు. ఒకవేళ నువ్వు చనిపోయి నీ శరీరం, నీ ఎముకలు భూమిలో ఉంటే నూతన శరీరాన్ని ధరించుకొని అందరికంటే ముందే దేవుని ఎదుర్కోవడానికి బయలుదేరతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కోట్ల డబ్బులు పెట్టినా నువ్వు కొనలేవు, కానీ దేవుని సన్నిధిలో కూర్చుని దేవుడా నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఇలాంటి బలమైనటువంటి కార్యాలు మనకి దేవునికి మధ్యలో ఒక అనుసంధానముగా దిగి వచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. మనుషులు ఒప్పుకోనక్కర్లేదండి మనం పరిశుద్ధులమని, మనుషులు ఒప్పుకోనక్కర్లేదు మనం నీతిమంతులమని. మనల్ని నిందించేవారు మనం దగ్గరకు వచ్చి నువ్వు చాలా మంచిదాని అన్నక్కర్లేదు. నీ దేవుడు నిన్ను నిందించకుండా ఉంటే చాలు, నీ దేవుడు నీ చేయి పట్టుకుని ఉంటే చాలు. ఆ ధైర్యం నీకుందా? ఆ ధైర్యం నాకుందా? దేవుని సన్నిధిలో వాక్యానికి లోబడుతున్నాను కాబట్టి దేవుడు నా చేయి పట్టుకుని ఉన్నాడు, నేను పడిపోను అనే ధైర్యం నీకు నాకు ఉండగలిగితే బూర శబ్దం తప్పకుండా వింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో కూర్చునేది ధనధాన్యాల కోసం కాదు, వస్తువాహనాల కోసం కాదు, ఆరోగ్యం కోసం కాదు. ఈ శరీరం ఒకరోజు పడిపోతుంది. ఈ శరీరంలో నివసించేటువంటి ప్రశస్తమైన ఆత్మ ఒక చోటికి వెళ్ళాలి. ఆ చోటు పరలోకము. ఒకవేళ పరలోకాన్ని మిస్ చేసుకుంటే ఐఎమ్ సారీ, మన జీవితాన్ని మనం మిస్ చేసుకున్నట్టు. ఇంతసేపు మనం ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని చూడలేకపోవడం అనేది మనకి ఫెయిల్యూర్. అది విజయం కాదు. అది విజయం కాదు. నువ్వు నేను ఎప్పుడైతే పరలోక రాజ్యానికి ఏ క్షణంలోనైనా మనం సిద్ధపడి ఉంటామో ఆ క్షణంలోనే మనము దేవుని సన్నిధిలోనికి మనం చేరగలుగుతాము. ఆయన యొక్క ప్రభావం మనతో కూడా ఉంటుంది. మొన్నటి దినాన నేను వాక్యం చదువుతున్నాను, ఎక్కడ నాకు రెఫరెన్స్ గుర్తులేదు, కానీ దేవుడు వచ్చేటువంటి దినానంట శరీరానికి లోనైపోయి మనసును కఠినం చేసుకోకుండా ఉండండి అని హెచ్చరిక చేస్తున్నారు పౌలు గారు. నాకు వాక్యం కరెక్ట్గా గుర్తులేదు. ప్రభువు దినమున మీరు ఎత్తబడకుండా చేయబడ్డానికి శరీరానికి లోబడకండి. ఈ శరీరము ప్రక్కన వాళ్ళ మీద కక్ష పెడుతుంది. ఈ శరీరం ప్రక్కన వాళ్ళని దూషిస్తుంది. ఈ శరీరము వాళ్ళు దూషించారని కుంగిపోతూ ఉంటుంది. కానీ నువ్వు కుంగిపోయిన దినాన ప్రభు వస్తే ఆయన్ని నువ్వు చూడలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్న దినాన, బాధపడుతూ దేవుని సన్నిధిలో మోకరించకుండా ఆయనతో మాట్లాడకుండా ఉన్న దినాన బోర శబ్దం వస్తే ఒకవేళ రాకడని నువ్వు మిస్ అయిపోతావేమో, జాగ్రత్తగా ఉండని చెప్పి దేవుని వాక్యం అక్కడ సెలవివ్వడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అల్టిమేట్గా మనకు ఉన్నటువంటి గోల్ ఏంటంటే, క్రైస్తవుడికి ఉన్నటువంటి గోల్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమా నరకమా? పరలోకమేనా? నరకం అనేవి మనం అనొద్దులే. పరలోకంలో చేరడం మిస్ చేసుకుందామా? పరలోకంలో చేరాలంటే ఏం చేయాలంటే దేవునితో అనుబంధము కలిగి ఉండాలి. శరీరానికి లోకంలో కలిగేటువంటి ఇబ్బందుల వైపు మనసును పెట్టకూడదు. కానీ మనసు పెట్టకుండా ఎలాగండి అని అడగండి, మనసు పెడతాం కాసేపే, వెంటనే మనం దేవుని గుర్తు చేసుకోవాలి. నాకు ఒక పరమ తండ్రి ఉన్నాడు. తండ్రి విడిచిన, తల్లి మరిచిపోయిన, సహోదరులు తోసేసిన, స్నేహితులు విడిచిపెట్టిన, ఎవరేమన్నా నాకు ఒక తండ్రి ఉన్నాడని ఒక నిశ్చయత నీ మనసులోకి తీసుకుంటే అన్నీ అలా ఎగిరిపోతాయి గాలిలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నేనే మనసుతో నీ సన్నిధిలో ఉన్నాను. దొంగ వలె ఒప్పుకుంటున్నానా? మొదటి దొంగలాగా కఠినమైన మనసుతో ఉంటున్నానా? ఒకసారి చిన్న ప్రార్థన చేయండి, 2 నిమిషాలు ప్రార్థన చేయండి ప్రతివారు. దేవా, నీవు నీతిమంతుడవని వారితో ఒప్పించలేదు, కానీ నీవు అరవలేదు, కోపపడలేదు, కానీ నిన్ను గూర్చినటువంటి ప్రకృతి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రతి వారు నీవు నీతిమంతుడు అని ఒప్పుకున్నారయ్యా. దేవా, ఈరోజు కూడా నా గురించి ఎంతోమంది ఎన్నో రకాలైన మాట్లాడుతున్నారు ప్రభా. ఎంతో కష్టంగా అనిపిస్తుంది తండ్రి. అయినా వాటన్నిటిని జయించడానికి నాకు మనస్సునివ్వండి. నీలాంటి మనస్సునివ్వు నాయనా అని అడగండి. ఈ సిలువ ధ్యానాలు, ఈ మనస్సు నేను నేర్చుకోవాలి ప్రభా. ఒప్పుకునే మనస్సు నేను నేర్చుకోవాలి తండ్రి. ఓర్చుకునే మనస్సు నేను నేర్చుకోవాలి తండ్రి. చిత్తాన్ని నీవు నెరవేర్చినట్లు నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి యేసయ్యా. ప్రతి సమస్య నీ వల్లనే, నీవు అనుమతిస్తేనే వచ్చిందనే జ్ఞానం నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాము. ప్రతి వారు ప్రార్థన చేయండి. ఇది దేవునితో నీవు సంబంధం ఏర్పాటు చేసుకునేటువంటి విషయము. గంటల తరబడి నువ్వు ప్రార్థన చేయనక్కర్లేదు, కానీ